హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో పానిగిరి అనేటువంటి ప్రదేశంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు త్రవ్వకాలు జరపడం జరిగింది. సో ఈ త్రవ్వకాల్లో ఇక్ష్వాకు కాలం నాటి అంటే దాదాపుగా 3rd సెంచరీ లేదా 5th సెంచరీ ఈ టైం పీరియడ్కి సంబంధించినటువంటి కొన్ని లెడ్ కాయిన్స్ అనేటువంటివి కూడా బయటపడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఈ ఫానిగిరి అనేటువంటిది మనకి బుద్ధిజం రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఇది ఒక బుద్ధిస్ట్ సైట్గా పరిగణించడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మీ అందరికీ తెలుసు ఇక్ష్వాకులు అనేటువంటి వారు బౌద్ధ మతాన్ని బాగా పాట్రనైజ్ చేయడం జరిగింది, అంటే బాగా ప్రోత్సహించడం కూడా జరిగింది, వాళ్ళు ఫాలో అవ్వడం జరిగింది. సో వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్? దాదాపుగా 3730 లెడ్ కాయిన్స్ అనేటువంటివి ఈ పానిగిరి అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పానిగిరి ప్రాంతాల్లో రీసెంట్గా జరిపినటువంటి ఆర్కియాలజికల్ సర్వే త్రవ్వకాల్లో బయటపడడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ పానిగిరి అనేటువంటిది సూర్యాపేట జిల్లా అంటే నూతనంగా ఏర్పాటైనటువంటి జిల్లాలో భాగంగా సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి ప్రదేశం. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ఒక కుండలో ఈ లెడ్ కాయిన్స్ అనేటువంటి బయటపడడం జరిగింది. సో ఈ ఫైండింగ్స్ అనేటువంటి కూడా మనకి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో. అండ్ మీకు తెలుసు ఈ లెడ్ కాయిన్స్ లేదా పొటిన్ కాయిన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో పాని గురించి ఒకసారి చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఈ పాని అండ్ గిరి ఆర్ ఫానిగిరి అనేటువంటిది స్నేక్ హిల్గా పరిగణించడం జరుగుతుంది. పాని అంటే సాంస్క్రిట్ లాంగ్వేజ్లో స్నేక్ అనేటువంటి పదం అనమాట, ఆర్ స్నేక్ అనేటువంటి మీనింగ్తో వస్తుంది. గిరి అంటే హిల్ లాక్ లేదంటే హిల్ రీజన్ అని చెప్పవచ్చు, మనందరికి తెలుసు. నౌ సో ఇట్ ఈస్ అ ఫేమస్ బుద్ధిస్ట్ సైట్ లొకేటెడ్ 100 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద హైదరాబాద్ సిటీ. సో దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ బుద్ధిస్ట్ సైట్గా మాత్రమే దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అండ్ ది సైట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద నేమ్, ఇప్పుడే చెప్పాను, ద హిల్ లాక్. ఏ విధంగా నేమ్ వచ్చింది దీనికి? పాని అంటే సాంస్క్రిట్లో స్నేక్ అనేటువంటి పదం, అందుకే దీన్ని పానిగిరి ఆర్ హిల్ లాక్ ఆఫ్ స్నేక్స్ అని కూడా అడగడం జరుగుతుంది. అండ్ నౌ రీసెంట్గా ట్రేడ్ రూట్లో భాగంగా అంటే దక్షిణ భారతదేశానికి ఇదొక ఓపెన్ రూట్గా కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే దక్షిణ పథ అంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా మొత్తానికి కూడా, సౌత్ ఇండియా మొత్తానికి కూడా పానిగిరి అనేది నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ముందు అండ్ ఈస్టర్న్ కోస్ట్లకి కూడా కనెక్టివిటీ అనేది ఈ రూట్ పానిగిరి రూట్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఏన్షియంట్ ట్రేడ్ రూట్ దక్షిణ పథ కనెక్టింగ్ ద వెస్ట్ అండ్ ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ద డెక్కన్ రీజన్. సో పానిగిరి అనేటువంటిది ఒక బుద్ధిస్ట్ సైట్ అండ్ ఇక్కడ ఈ కాయిన్స్ అనేటువంటి దొరికాయి. అండ్ ఈ సైట్ అనేటువంటిది ఏ కాలం నాటిది అంటే ఇక్ష్వాకుల కాలం నాటిది. అండ్ ఏన్షియంట్ ట్రేడ్ రూట్లో భాగంగా ఇది దక్షిణ పథాకి కనెక్టివిటీ అనేది చూపిస్తుంది. నౌ ఏమేం కనుగొన్నారు ఈ ఫైండింగ్స్ అనేటువంటి రీసెంట్గా జరిపినటువంటి త్రవ్వకాల్లో? ఏమేం కనుగొన్నారు? ఓన్లీ కేవలం ఈ కాయిన్సే కనుగొన్నారా లేదా ఇతర అంశాలు అనేటువంటివి కూడా మనకి బయటపడ్డాయా? అవి కూడా ఒకసారి చూద్దాం. సో కాయిన్స్ వచ్చేసి మనకి లెడ్ కాయిన్స్ విత్ ఎలిఫెంట్ సింబల్ ఆన్ వన్ సైడ్, అంటే ఈ కాయిన్ ఒకవైపేమో ఎలిఫెంట్ సింబల్ ఉంది, మరొక వైపేమో ఉజ్జయిన్ సింబల్ అనేటువంటిది ఉంది. సో ఇది కాయిన్స్ అనేటువంటి మనకి ఆర్కియాలజికల్ సర్వే డిపార్ట్మెంట్లో స్టడీ ఆఫ్ కాయిన్స్ జనరల్గా మనం న్యూమిస్మాటిక్స్ అంటాం. కాయిన్స్ ద్వారా కూడా ఆనాటి చరిత్ర, పరిపాలకుల యొక్క అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, వారి ఏ మెటల్ ద్వారా ఈ యొక్క కాయిన్స్ అనేటువంటివి ముద్రించడం జరిగింది అండ్ ముద్రణ విధానం కావచ్చు, మింటింగ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒక ప్రదేశం యొక్క చరిత్ర కూడా తెలుసుకోవచ్చు. అండ్ అకార్డింగ్ టు ద ఆర్కియాలజిస్ట్ ఈ కాయిన్స్ బిలాంగ్స్ టు ఇక్ష్వాకు పీరియడ్. ఈ కాయిన్స్ అనేటువంటివి ఇక్ష్వాకుల కాలం నాటివి. 3rd సెంచరీ అండ్ 4th సెంచరీ కామన్ ఎరా, సిఈ అంటాం, అంటే ఏడి అని కూడా అనొచ్చు. బిఫోర్ కామన్ ఎరా అన్న, బిఫోర్ క్రైస్ట్ అన్నా సరే బీసీ అంటాం. నౌ అపార్ట్ ఫ్రమ్ ద కాయిన్స్, అంటే ఈ కాయిన్సే కాకుండా మిగతా బయటపడినటువంటి త్రవ్వకాల్లో మనకు కనిపించినటువంటి అంశాలు ఏంటంటే స్టోన్ బీడ్స్ అంటే పూసలండి. బీడ్స్ అంటే రాళ్లతో తయారు చేసినటువంటి పూసల దండ, అట్లా అర్థం చేసుకోవాలి. గ్లాస్ బీడ్స్ కానివ్వండి, ఇట్లా ఓటివ్ స్తూపాస్ అండ్ బుద్ధిస్ట్ చైత్యాస్. సో చైత్యాస్ కావచ్చు, విహారాస్ కావచ్చు, ఇందాకే చెప్పాం ఇది బుద్ధిస్ట్ సైట్ అవ్వడం జరిగింది కాబట్టి చైత్యాస్ అంటే మనకి ఈ యొక్క హిస్టారికల్ లాంగ్వేజ్లో టర్మినాలజీలో భాగంగా వర్షిపింగ్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. విహారాస్ అంటే ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటాం. అంటే టర్మినాలజీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆక్టోగోనల్ స్తూపా చైత్య విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 24 పిల్లర్డ్ మండపం ఒకటి, సర్క్యులర్ చైత్య ఒకటి. అంటే చైత్యాస్, విహారాస్ అనేటువంటివి ఈ
పానిగిరి దగ్గర మనకి త్రవ్వకాల్లో భాగంగా బయటపడడం జరిగింది. సో చైత్యాస్ విహారస్ అనేటువంటి మనం చూసామంటే అది ఒక బుద్ధిస్ట్ సైట్గా పరిగణించవచ్చు. అండ్ ఐరన్ ఆబ్జెక్ట్స్ అనేటువంటి అంటే మెటల్ రిలేటెడ్, సో బ్రహ్మీ లేబుల్ స్క్రిప్ట్స్ కానివ్వండి అండ్ రెలిక్ క్యాసెట్స్ కానివ్వండి, సో ఇట్లాంటివన్నీ కూడా బయటపడడం జరిగింది. ఆల్ ద కల్చరల్ మెటీరియల్ ఈస్ డేటబుల్ ఫ్రమ్ ద ఫస్ట్ సెంచరీ బీసీ టు 4th century బీసీ. అంటే బిఫోర్ క్రైస్ట్ 1st century నుంచి ఆఫ్టర్ క్రైస్ట్ 4th century వాటికి, అంటే ఈ 500 సంవత్సరాలు కూడా ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ త్రవ్వకాల్లో భాగంగా మనకి బయటపడినట్టు చెప్పడం జరుగుతుంది. అండ్ ఆర్కియాలజికల్ సర్వే వారి ద్వారా అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఈ యొక్క త్రవ్వకాలు బయటపడిన తర్వాత మనకి ఆ ప్రదేశం యొక్క చరిత్ర అండ్ ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి పవిత్రత, ఆనాటి కాలం రాజులు ఏ విధంగా పరిపాలించారు, వారి యొక్క ఎండోర్స్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, అంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించారు, ఇవన్నీ కూడా మనకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేసినటువంటి త్రవ్వకాల్లో భాగంగా మనకి పానిగిరిలో బుద్ధిస్ట్ సైట్ అనేటువంటిది బయటపడడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎలిఫెంట్ సింబల్తో కూడినటువంటి అండ్ ఉజ్జయిన్ సింబల్తో కూడినటువంటి లెడ్ కాయిన్స్ అనేటువంటి బయటపడడం జరిగింది. సో ఇది రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తెలంగాణ రాష్ట్రంలో జరిపినటువంటి త్రవ్వకాల్లో భాగంగా బయటపడినటువంటి అంశాలు. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.